కోటీశ్వరుడిలాగా. ఏముందండి ఆయనకి? గొంగళ దుప్పటి తప్ప. వాళ్ళ గురువు గారు పోతా పోతా దుప్పట ఒకటి ఇచ్చాడు. ఏమి పెద్ద ఏమన్నా వెండి దుప్పట, బంగారు దుప్పట అది? అది మామూలు దుప్పటి కాదు, అభిషేకము. అభిషేకము. దేవుడే వచ్చి కూర్చున్నాడు ఎలీషా దగ్గర. దేవుడే వచ్చి కూర్చున్నాడు ఎలీషా మీద. ఇప్పుడు ఎలీషాకి ఏంటో తెలుసా గొప్పతనం? ఎలీషాకి ఇక ఏది తక్కువ కాదు. ఎలీషాకి ఏది తక్కువ కాదు. ఇంకా ఎవరికైనా ఏదైనా కొదువు ఉంటే అవి ఎలీషానే తీరుస్తాడు. మళ్ళా చేతిలో రూపాయి డబ్బులు ఉండవు. ఒక ఆమె వస్తుంది, మా ఆయన అప్పులు పాలయ్యాడయా, చనిపోయాడు, పిల్లల్ని తీసుకొని పోతున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. దైవజనుడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం బాధపడుతు, నీ దగ్గర ఏముంది? ఇంట్లో నూనె తప్ప ఏమి లేదు, ఒక కుండలో నూనె ఉంది. అవునా, సరే పో, చుట్టుపక్కల ఇళ్లలో అరువు తెచ్చుకో, బిందెలు పాత్రలు ఏ దొరికితే తెచ్చుకో, ఇంటి నిండా పెట్టుకో, ఆ తలుపులు వేసేయి, నీ పిల్లల్ని నువ్వు లోపల ఉండి ఆ పాత్రలో నూనె ఆ కుండలన్నీ నింపు. ఒక కుండలో ఇది అన్నిటికీ నింపటం ఏంది సార్? నువ్వు పోయి చెప్పింది చేయిపో. పోయింది. ఎంతమంది అరువిస్తారో అందరి దగ్గర బిందెలు తీసుకుపోయింది. ఆ బిందెలో, కుండలో, తెప్పాళ్ళలో ఏం తీసుకుపోయిందో అక్కడ పోయినాక అడుగుదాం. దేవునికి స్తోత్రం. మొత్తాన్ని తీసుకొని పోయింది. పిల్లలు తీసుకొచ్చారు, అక్కడక్కడ ఇళ్లలో అన్ని పాత్రలు తెచ్చారు, లోపల గది నిండా పెట్టుకున్నారు పాత్రలు. ఆ కుండలో వాళ్ళ వాడుకునే కుండలో నూనె ఉంది కదా, ఆ నూనె తీసుకెళ్ళి ఒక్కొక్క కుండను పోస్తూ ఉంటే కుండలన్నీ నిండుతున్నాయి.